రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రం గంగానర్సయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నూతన కమిటీలు వేయడం జరిగిందని అన్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దయ్యాల శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా భూక్య తిరుపతి, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా మహ్మద్ సదుల్లాను నియమించినట్టు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల, తిరుపతి ఉప సర్పంచ్ మాడిశెట్టి, అభిలాష్ గడ్డం, శ్రీనివాస్ తర్రే, మనోహర్, ఉమ్మడి మానాల సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలకు ఏమన్నా కష్ట సుఖాలున్నా ప్రతి ఒక్కరు బాధ్యతంగా పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి రాబోయే రోజులలో ఎక్కడ కూడా వేరే పార్టీలకు స్థానం లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని చెప్పి ఆటోమేటిక్ గా మీ సేవా ఫలితం, మీ కష్టం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలను. మరి ఇప్పుడు వచ్చే పదవులు వారు బాధ్యతగా నిర్వహించి వారి బరువు పెరిగినట్టు ఆలోచించి ఒక్కరిని పిలిస్తే మరి వారు కనీసం ఒక 20 మందిని తీసుకుని రావాలి. ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ప్రజల్లో ఈ పథకాలను తీసుకెళ్లడానికి కానీ వారు సోషల్ మీడియా ద్వారా కానీ మరి ఫోన్ల ద్వారా కానీ వాళ్ళు కృషి చేసి మన పార్టీ ఒక కార్యక్రమాలు విస్తృతంగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలి. మరి శ్రీనారాయణ గారు చెప్పినట్టు మండల స్థాయి విస్తృత సమావేశంలో ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాం. అందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను ప్రజల్లోకి వారధులుగా తీసుకెళ్లాలి. మనం ప్రభుత్వ పథకాలను తీసుకోవడానికి అందరూ కృషి తెలియజేస్తూ ముందు ఈ పదవికి న్యాయం చేస్తూ తప్పకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తూ తప్పకుండా ఎలాంటి పిలుపునిచ్చినా దాంట్లో వాళ్ళు ముందుంటూ అందరం కలుపుకొని పోయి పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా మనం అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఏ సమస్యలున్నా మనం అందరం కలిసి ముంగటుందాం. పార్టీని అధికారంలో ఉండడమే లక్ష్యంగా పనిచేద్దాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలైతేనేమి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎలాగైతే వారధిగా పనిచేశామో అదేవిధంగా చేస్తున్న కార్యక్రమాలను గడప గడపగా తీసుకువెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలను అధిష్టానానికి చేరవేయడానికి ఒక వారధిగా పనిచేస్తారని కొత్తగా ఎన్నుకోబడ్డ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ వీళ్ళందరికీ శుభాకాంక్షలు.